ప్రభుత్వం ఒక బ్రోకర్ లెక్క మారిపోయి ఇవాళ పైసలు వసూలు చేస్తుంది. 3 రకాలుగా దోపిడీ జరుగుతుంది. 3 రకాల పద్ధతిలో ఈ మొత్తం కూడా 22A ద్వారా దోపిడీ జరుగుతుంది. మొదలు ప్రజల్లో 22A కింద మన ఆస్తులన్నీ కూడా కంప్యూటర్లో 22A కింద క్లిక్ పెట్టేసి భయం, ఇది నాదైతుందా కాదా, ప్రభుత్వం గుంజుకుంటుందా, ఒక రకమైన భయాందోళన సృష్టించినారు. రెండవది, ఈ భయంతో ఆస్తిని కాపాడుకోవడం కోసం కలెక్టర్ దగ్గరికి పోతాం, ఎంఆర్ఓ దగ్గరికి పోతాం. వాళ్ళు ఎట్లుంటారో మనకెరక. జేబులు దింపితే తప్ప పనులు చేసే పంచాయతీ ఉండదు, పట్టించుకోరు. కాళ్ళ చెప్పులు అరిగేదాకా ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉండాలా. ఇది రెండోది. ఇక అలసి సొలిసిపోయిన తర్వాత నీ అమ్మ నువ్వు ఎంతడైతే అంత ఇస్తారాబాయ్ అని చెప్పని జేబులకు వెళ్ళి కష్టాలితం డబ్బులు తీసుకోవాలా. ఆ డబ్బులలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దొబ్బాలా. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పని. మీరు కనుక ఈ గత కొద్ది కాలంలో చూసినట్టయితే హిల్ట్ పాలసీ అని పట్టుకొచ్చిండు.